సినిమాని ఇన్స్పిరేషన్ తో తీయడం ఒక పద్ధతి, కానీ ఇక్కడ డైరెక్ట్ అటాక్, స్వామిరారా 2 అన్ని ఉన్నాయి, ఏది ఇంప్రెస్ చేయదు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సినిమాలు చాలా ఉన్నాయి, బట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే సినిమాలు తక్కువ. వాటిలో బేబీ కూడా ఒకటి. యూత్ అంతా విరబడి చూసిన సినిమా. అలాంటి సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండ నుంచి వచ్చింది గమ్ గమ్ గణేష్ ఫిల్మ్. ఉదయ్ శెట్టి అనే న్యూ డైరెక్టర్ డైరెక్ట్ చేసిన ఫిల్మ్. మరి ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాలో ఈ మూవీ ఎంతవరకు మెప్పించింది? బేబీ తర్వాత అలాంటి సక్సెస్ ఆనంద్ కి వచ్చిందా లేదా? అసలు మూవీ ఎలా ఉందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. ఇప్పటికే రీసెంట్ గా వచ్చిన అన్ని సినిమాల్ని రివ్యూ చేశాం. మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెక్ చేయండి. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ఇదొక క్రైమ్ కామెడీ థ్రిల్లర్. స్వామిరారా సినిమా వచ్చిన తర్వాత ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్స్ టాలీవుడ్ లో బాగా పెరిగిపోయాయి. కొత్తగా తీస్తే పర్లేదు, బట్ సేమ్ ఇదే విధంగా తీద్దాం అనుకున్నారు. నాట్ ఏ గుడ్ ఐడియా. లిటరలీ ఈ సినిమా వినాయకుడి బ్యాక్ డ్రాప్ లోనే పెట్టేశారు. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, ఇది వినాయకుడి విగ్రహం, పొలిటీషియన్స్, క్రిమినల్స్ అండ్ గ్యాంగ్స్టర్ ఇంకా హీరో మధ్య జరిగే కథ. కిరాణా స్టోర్ లో దొంగతనాలు చేసుకునే చిన్న దొంగ అయిన మన హీరో ఒక సిచ్యువేషన్ లో పెద్ద దొంగతనం చేసి బిలియనర్ గా సెట్ అయిపోదాం అనుకుంటాడు. అలా ఒక డీల్ ఒప్పుకుంటాడు. కోట్ల విలువ గల దొంగతనంపై డీల్ అంటే ప్రాబ్లమ్స్ ఎలానూ తప్పవు. సో ఆ ప్రాబ్లమ్స్ ని ఫన్నీ వేలో ఎలా డీల్ చేశారనేది మూవీలో చూస్తారు. ఇక సినిమా ఎలా ఉందన్న విషయానికి వస్తే, ఇన్స్పిరేషన్ తో మూవీ తీయడం ఒక పద్ధతి, ఎక్కడో విన్న కథని స్టోరీగా తీయడం మరో పద్ధతి, లేదా ఓన్ గా రాసుకునే ఒక ఆప్షన్ ఉన్నా ఈ డైరెక్టర్ వీటిని ఎంచుకోలేదు. డైరెక్ట్ అటాక్, స్వామిరారా 2. స్వామిరారా మూవీ అంటే ఆనంద్ దేవరకొండకి బాగా ఇష్టం. సో అలాంటి సినిమాని తీద్దాం అనుకుని ఆల్మోస్ట్ అదే సినిమాని తీశారు. బట్ ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ సినిమా కంటే ఎప్పుడో 11 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఆ మూవీని చాలా ఫ్రెష్ గా ఉంటుంది. లిటరలీ ఈ స్టోరీ ఎలా ఉంటుంది అంటే, చిన్నపిల్లలు స్కూల్లో వాళ్ళకి తెలిసిన స్టోరీస్ ని షేర్ చేసుకుంటారు కదా, ఆల్మోస్ట్ అలానే ఉంది. ఆ స్టోరీలో ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఎక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కానీ, ఎంగేజ్ చేసే సీన్ కానీ, మెస్మరైజ్ చేసే పర్ఫార్మెన్స్ కానీ, వినదగు పాటలు కానీ, చెవులు దద్దరిల్లిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏం ఉండదు. ఇవేం లేకపోయినా మూవీలో ఎమోషన్ ఉంటే చాలు. సర్ప్రైజింగ్లీ సినిమాలో అది కూడా లేదు. బేబీలో ఇద్దరు హీరోల్లో ఒకడని ఫీల్ అయ్యాడో ఏమో. ఆనంద్ ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టుకున్నాడు. బట్ ఎందుకుంటారో సినిమాలో వాళ్ళకే తెలియదు. సరైన ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు, క్యారెక్టరైజేషన్స్ బాగోవు, ఒక కెమిస్ట్రీ ఉండదు, ఫిజిక్స్ ఉండదు, మ్యాథమెటిక్స్ ఉండదు. సినిమాలో అసలు కంటెంటే ఉండదు. సినిమాకి ఏమైనా ప్లస్ పాయింట్స్ ఉన్నాయా అంటే, అది సెకండ్ హాఫ్ లో ఎంటర్ అయ్యే ఈ ఫన్నీ డాక్టర్ క్యారెక్టర్. ఉన్న కాసేపు నవ్వించి వెళ్ళిపోతాడు వెన్నెల కిషోర్. ఇక క్లైమాక్స్ లో వచ్చే చిన్న ఎపిసోడ్, ఇవి తప్ప మూవీలో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్స్ ఏం లేవు. ఇదొక క్రైమ్ కామెడీ థ్రిల్లర్. మూవీలో కామెడీ ఉండదు, థ్రిల్ ఉండదు. హీరోయిన్లు ఇద్దరున్న వాళ్ళతో లవ్ ట్రాక్ బాగోదు. సాంగ్స్ ఉంటాయి కానీ బాగోవు, ట్విస్ట్లు ఉంటాయి కానీ థ్రిల్ చేయవు. ఓవరాల్ గా మూవీలో అన్ని ఉంటాయి కానీ ఇంప్రెస్ చేయవు. మీరు జీరో ఎక్స్పెక్టేషన్స్ తో సినిమాకి వెళ్ళినా -1% మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది ఈ ఫిల్మ్. మూవీలో కంటెంట్ రొటీన్ రాడ్ మ్యాక్స్ ఎక్సెప్ట్ ఫ్యూ థింగ్స్. టెక్నికల్ గా చూసుకుంటే మూవీ యావరేజ్. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. రైటింగ్ డిపార్ట్మెంట్ ఏదో చేద్దామని కసిగా రాశారు, బట్ స్క్రీన్ పై కనిపించింది స్వామిరారా 2. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, ఆనంద్ దేవరకొండ బేసిక్ గా ఒక డీసెంట్ యాక్టర్. ఏ సినిమాలో అయినా తన పర్సనల్ బాడీ లాంగ్వేజ్ కనిపించకుండా క్యారెక్టర్ లో ఉండి బాగా చేసేవాడు. బట్ ఈ మూవీలో ఫుల్ ఆఫ్ ఓవర్ యాక్షన్, ల్యాక్ ఆఫ్ యాక్టింగ్, బ్యాడ్ పర్ఫార్మెన్స్, సింగిల్ ఎక్స్ప్రెషన్ త్రూ అవుట్ ఫిల్మ్. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఏదో కొత్తగా చేద్దాం అనుకున్నాడు, బట్ తేడా కొట్టింది. హీరోయిన్లు ఇద్దరు హీరోయిన్స్ లా కనిపించారు. గెస్ట్ అపీరెన్స్ ఇచ్చి పోతారంతే. వెన్నెల కిషోర్ డిడ్ వెల్. ఇమాన్యుయల్ ఏదో చేశాడు కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. హీరోకి తనకి మధ్య వచ్చే ట్రాక్ కాస్త పర్వాలేదు అనిపించింది. ఇక విలన్ గా చేసిన వాళ్ళు కూడా బాగానే చేశారు. మరి ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే, క్రైమ్ కామెడీ థ్రిల్లర్స్ విపరీతంగా చూసే వాళ్ళని డిసప్పాయింట్ చేస్తుంది. ఏదో టైం పాస్ కి చూద్దాం అనుకుంటే ఒకసారి స్కిప్ కొడుతూ ఓటీటీలో చూడొచ్చు. అదర్వైజ్ స్కిప్ ఇట్ ఇన్ ఎనీవేర్. సో గైస్, దట్స్ ద రివ్యూ ఆఫ్ ది గమ్ గమ్ గణేష్ ఫిల్మ్. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.